మీ అందరికీ తెలిసినట్టుగా సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇక్కడ చాలా మంది ఉపాధిని దెబ్బకొట్టి వెళ్ళిపోయింది. ప్రతి పార్టీ కూడా అక్కడ ఉన్నటువంటి కార్మికులకు న్యాయం చేస్తామని ఏదో ఒక రకంగా సమాధానం చెప్తూనే వస్తున్నారు. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ కి మళ్ళీ మీరు ప్రజల ముందుకు వస్తున్నారు కాబట్టి CCI ఈ సిమెంట్ ఫ్యాక్టరీ గురించి మీ పార్టీలు ఏమంటున్నాయి, మీ విధానం ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నాం. ముందు భారతీయ జనతా పార్టీతో స్టార్ట్ చేద్దాం. స్వార్థపూరితమైనటువంటి రాజకీయాల కారణంగా ఈ కాంగ్రెస్ పార్టీకి తెలుగు సంబంధించినటువంటి ఏవైతే చేసిందో దాని కారణంగా అది మూతపడి ఉన్నది. ఈ రోజు కూడా ఎంప్లాయీస్కు ఉట్టిగా జీతం ఇచ్చి కొందరు వెళ్ళిపోయిన, కొందరు జైలుకి వెళ్ళిపోయిన, కొందరు ఈ రోజు కూడా జీతాలు ఇచ్చేసి నడుపుతున్నారు తప్ప దాన్ని ఫ్యాక్టరీని ప్రారంభిస్తామన్న ఆలోచన నాయకునికి లేదు. తెలుగుదేశం పార్టీ మీరు అన్నట్లు CCI ఏదైతే ఫ్యాక్టరీ ఉందో అది కాకుండా నిర్మల్లో కూడా ఒక ఫ్యాక్టరీ ఉండేది, స్పిన్నింగ్ మిల్లు, అక్కడ మంచిర్యాలలో కూడా ఒక సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది. ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. కార్మికులు అందరికీ కూడా నష్టం జరిగింది. అధికారంలోకి వచ్చినా రాకున్నా వారి పక్షాన ఉండి పోరాటం చేస్తామని తెలుసు. కాంగ్రెస్ పార్టీ తరఫున మహేశ్వర్ రెడ్డి గారు. ఈ CCI కానివ్వండి, నిర్మల్లో నట్రాజ్ స్పిన్నింగ్ మిల్ కానివ్వండి, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఇండస్ట్రీస్. తెలుగుదేశం హయాంలో ఈ CCI మూతపడింది. అదే మహానాయకుడు వేణుగోపాల్చారి సమయంలోనే నట్రాజ్ స్పిన్నింగ్ మిల్ కూడా మూతపడింది. అది వారు ప్రాపర్గా రన్ చేయలేని పరిస్థితిలో హయాంలో మూతపడింది. సరే, మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి ఎందుకు తెరిపించలేకపోయారు? అప్పటికే దాని ఉన్న మిషన్లు ఆక్షన్లో పెట్టి అమ్మేసారు. దాని ఏం ల్యాండ్ ఆక్షన్ అమ్మేసేది ఏం మిగలలేదు. పునరుద్ధరణ ఎప్పుడైతే అంటే ల్యాండ్ అండ్ మిషనరీ ఉండి అది సిక్ ఇండస్ట్రీగా ఉన్నప్పుడు పునరుద్ధరణ జరుగుతుంది. సో ఏదేమైనా కూడా ఆదిలాబాద్ జిల్లాలో ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్ జరిగి రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ ప్రైవేట్ సెక్టర్స్ కూడా రావాలంటే ఇక్కడ ఉన్నటువంటి కరెంటు సమస్య పరిష్కారం జరగాల. దాని విషయంలో మన రమేష్ గారు వచ్చినప్పుడు, జయరాం రమేష్ గారు వచ్చినప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో 4000 మెగావాట్ విద్యుత్ ప్లాంట్ని మరి ఆదిలాబాద్ జిల్లాలో ఎస్టాబ్లిష్ చేస్తామని వారు ప్రామిస్ చేయడం జరిగింది. పవర్ సమస్య కింద పరిష్కారం అయితే డెఫినెట్గా నిర్మల్లో ఆదిలాబాద్ జిల్లాలో డెఫినెట్గా ఇండస్ట్రియలైజేషన్కి అవకాశం ఉంటుంది. మరి ప్రజల్లోకి ఒక్కసారి వెళ్తాను, కొన్ని సమస్యల్ని ప్రజల నుంచి తీసుకుందాం. 2013 ఆగస్టు 7వ తారీఖు నుంచి ఈ రోజు వరకు 95 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇక్కడ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో కౌట్ల అనేటువంటి గ్రామంలో ఒకే కుటుంబంలో 2 రైతులు ఒకే రోజు చనిపోయారు. ఎప్పుడైనా అధికార పార్టీ నాయకులు అక్కడికి వెళ్ళారా? రెండవది ముఖ్యంగా గడ్డన్నవాగు ప్రాజెక్టు 14,000 ఎకరాలకు నిలియాలి. ఈ రోజు వరకు రాజశేఖర రెడ్డి ప్రారంభించారు, 14 ఎకరాలకు నిలుస్తుందని సవాల్ చేస్తున్నాను. రైతు దేనికోసం ఆత్మహత్య చేసుకున్నాడు? రైతు పంట నష్టం వల్ల ఆత్మహత్య చేసుకుంటేనే పరిహారం వస్తుంది. అయితే ఇక్కడ రాసి అధికారులు ఎప్పుడైనా సరే, నేను చాలా ఇష్యూస్లో ఇన్వాల్వ్ అయినప్పుడు చాలాసార్లు గొడవపడడం జరిగింది. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా 3 సంవత్సరాలు ఈ అంశం మీద చాలాసార్లు పోరాటం చేసిన, చాలాసార్లు గొడవ చేసిన. వాళ్ళు ప్రైవేట్ రీజన్సో లేకుంటే కుటుంబ కలహాలను ప్రైవేట్ రీజన్స్ దాంట్లో కింద వాళ్ళు రాసేసిందంటే అది ఆత్మహత్య కిందకి రాదు. కాబట్టి అది అక్కడ వాళ్లకు కంపెన్సేషన్ రాదు. అటువంటిప్పుడు మేము సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇప్పించే ప్రయత్నం కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఒకటి ఏమంటున్నారు, వాళ్ళు వ్యవసాయ పరంగా చనిపోలేదని చెప్పడం జరుగుతున్నది. వ్యవసాయదారులు, కౌలు రైతులు కూడా వ్యవసాయదారు కిందకి వస్తారు. ఒకవేళ బ్యాంకులు ఇవ్వలేని రుణాల పరిస్థితుల్లో ప్రైవేట్ రుణాలు తీసుకున్న వ్యవసాయదారు కూడా వ్యవసాయదారు కిందకి వస్తాడు. ఆ రుణాలు చెల్లించిన కారణంగా కుటుంబాలు ఆత్మహత్య చేస్తున్నాయి. ఇవన్నీ కూడా వ్యవసాయం సంబంధించిన ఆత్మహత్యలు తప్ప వాళ్ళు ఏదో మిగతా వ్యసనాలకు కూడా ఆత్మహత్యలు చేస్తుండే కావాలి. ఇవి అనడానికి మనం సిగ్గుచేటుగా నేను భావిస్తున్నాను. కౌలు రైతులకు కూడా ఎక్స్టెన్షన్ ఇచ్చింది ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. అక్కడ ఒక పొలిటీషియన్ చేతుల్లో, ప్రభుత్వం చేతుల్లో, మంత్రి చేతుల్లో ఉన్నటువంటి వ్యవస్థ కాదు. మేము ఇవ్వాలనుకుంటే నిజంగా కూడా మా ఓటర్కి మేము ఇవ్వాలంటే మాకు తృప్తి ఉంటుంది, సంతృప్తి ఉంటుంది. మేము ఎన్నైనా కూడా ఇవ్వగలుగుతాం. ఇవాళ మాట్లాడిన ప్రతినిధులు అందరూ కూడా ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనులు ఉన్నారు, వెనుకబడిన వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు. వెనుకబడిన గిరిజనుల గురించి 170 చట్టాన్ని ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేస్తలేదు? 170 ఉన్నది. దీని పరిపాలకులు దాంట్లో లోపాల కారణంగా జరుగుతున్నది తప్ప 170లో గతంలో అంబేద్కర్ ఏదైతే దాన్ని పొందుపరిచిన అప్పటి నుంచి ఇప్పటి వరకు దాని సవరణ ఏం జరగలేదు. దాంట్లో 170 చట్టం అని అంటే మన కొరకు చేసింది కాదు. రాజ్యాంగం లోపల ఉన్నటిని ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఏంటంటే కొన్ని ఉంటాయి, దాన్ని మార్చవలసిన అవసరం లేదు. దాన్ని మార్చడానికి అర్హులు కూడా కాదు, మార్చే హక్కు కూడా లేదు. దాన్ని ఒకవేళ రాష్ట్రపతికి పంపాలి, గవర్నర్ నుండి రాష్ట్రపతికి అప్పీల్ చేయబడుతుంది. కానీ దాన్ని ఎందుకు చేస్తలేరు? ఇవాళ అన్ని ఏయో చేస్తామంటున్నారు, 1000 రూపాయలు పింఛన్ ఇస్తామంటున్నారు, అన్ని వస్తున్నారు. కానీ ఉన్న చట్టాలను ఇంప్లిమెంటేషన్ చేయడం లోపల ప్రధాన రాజకీయ పార్టీలు ఎందుకు పొందుపరచలేదు మేనిఫెస్టోలో? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గిరిజన శ్రేయస్సు కోసం ఈ 170 ఏదైతే చట్టాన్ని వారి హక్కులను వారికి కల్పించడం జరిగింది.
గతంలో చేసాం, రాబోయే కాలంలో కూడా వారి హక్కులను ఏ విధంగా కాపాడాలనో తప్పకుండా మా పార్టీ పరంగా కాపాడతాం. ఇక్కడ వారిందాక ఆరోపణ చేస్తూ స్థానికంగా ఉన్నటువంటి వారి యొక్క ఎస్టీల నుంచి నిలబడ్డ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ సైతం గిరిజనుల సమస్యలు పట్టించుకోవట్లేదు అంటున్నారు. మరి 4 ప్రధాన పార్టీల నుంచి కూడా రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఉన్నారు కాబట్టి అంటే అవగాహన ఉన్న వాళ్ళని పెట్టలేదంటారా, లేకపోతే ఆ పదవిలోకి వచ్చిన తర్వాత గిరిజనుల సమస్యలను వీళ్ళు మర్చిపోతున్నారంటారా? రేఖ గారు, గిరిజన వాళ్ళకే మనము పట్టించి ఈ యాక్ట్ తీసుకొస్తే వేరే వాళ్ళు ఓటు వేయరు, మరి అది ఇంప్లిమెంట్ కాదు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి అన్యాయం చేసినట్టు ఈ 2 ఉన్నాయండి. ఇక్కడ న్యాయము అన్యాయం అనేది మరి అదర్ క్యాస్ట్ వాళ్ళు కూడా ఉంటారు కదా. మీరు చేయవలసింది ఒకటే, గిరిజనేతరులు నష్టపోతారు అనేది ఏదైతే ఉందో మీ ఓటు బ్యాంకు కొరకు తప్ప ఇంకొక ఉద్దేశం లేదు. నాదైతే మీరు కాదండి. చెప్పదలుచుకుంటే బహిరంగంగా మేము ఇది చెయ్యలేము, గిరిజనేతరులు ఇవాళ ఉన్న పర్సంటేజ్ ప్రకారం ఏందనంటే ఏ అయితే ఏజెన్సీ మండలాలు ఉన్నాయో ఇవాళ నువ్వు రిజర్వేషన్లో ఉన్నావు, మెజార్టీ ఉన్నారు కాబట్టి నువ్వు రిజర్వేషన్లు ఉన్నావు. మెజార్టీ లేకుండా నీకు రిజర్వేషన్ రాదు. మెజార్టీ ప్రజలకు అంటే దేశానికి ప్రపంచానికి మూలవాసులైన ఆదివాసులకు అన్యాయం జరుగుతున్న విషయాన్ని మీరు గుర్తించాలని అంటే నేను ఇప్పటివరకు ఎందుకు చేయలేదనే మాట మీద చెప్తున్నాను సార్. ఎందుకంటే ఇప్పటివరకు రాజకీయ నాయకులు దీనికి వాడుకున్నారు. ఖచ్చితంగా నేను ఫైట్ చేసి ఈ యాక్ట్ కి ఇంప్లిమెంట్ చేసేటట్టు చేస్తాను. ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ కు రైల్వే లైన్ అటువంటిది సర్వే మాత్రమే జరిగింది. ఇది కూడా గత 4 సంవత్సరాలుగా సర్వే మాత్రమే జరుగుతున్నది. ఇంతవరకు కూడా మరి చూసుకోలేనటువంటి పరిస్థితిలో మరి నిర్మల్ ప్రాంత ప్రజలు ఇప్పుడు ఉండడం జరుగుతూ ఉన్నది. గత 7-8 ఇయర్స్ నుంచి అది ఇష్యూ మరి దాంట్లో ఉంది. కానీ ప్రతిసారి కానీ ఇప్పటి వరకు కూడా ఏ బడ్జెట్లో కూడా దానికి అలొకేషన్ లేదు. మరి ఇక్కడ ఉన్నటువంటి రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఎంపీస్ కూడా మరి పట్టుబడడం కానీ దాన్ని ఖచ్చితంగా మరి దాని విషయంలో పోరాటం చేయడం కానీ, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మన ఎంపీలు మిగతా చోట్ల ఉన్నటువంటి మిగతా జిల్లాల నుంచి పోని ఉన్నటువంటి ఎంపీలు కూడా అందరూ కూడా రిప్రజెంట్ చేసి అదిలా అంటే ముఖ్యంగా తెలంగాణలోనే అలొకేషన్ ఎప్పుడు లేదు, చాలా తక్కువ. తెలంగాణలో రైల్వే బడ్జెట్ అలొకేషన్స్లో ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్కి వస్తే ఆంధ్ర ప్రాంతంకి వచ్చింది కానీ తెలంగాణ ప్రాంతానికి చాలా తక్కువ. కనీసం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన కన్నా మేము అందరం కూడా మరి సమిష్టిగా పోరాటం చేసుకొని డెఫినెట్గా మాకు న్యాయం జరుగుతుంది మేము అనుకుంటాం. దాదాపుగా ఉత్తర భారతదేశానికి చెందిన రైల్వే మంత్రులు చాలా మట్టుకు అధికారంలో ఉన్నారు. ఆ వివక్ష వల్ల కూడా మనకు బడ్జెట్ కేటాయింపులో నిధులు రావడం లేదు. మరి ఏదేమైనప్పటికీ అన్ని పక్షాల వారు అన్ని పార్టీల వారు పోరాటం చేసి వచ్చే ఏదైతే మరి మేము అనుకుంటున్నాం ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని తప్పకుండా మరి ఆ నిధులు ఈ రైల్వే లైన్కు నిధులు కేటాయించే విధంగా మా పార్టీ తరఫున ఒత్తిడి తీసుకొస్తాం. మీరందరూ కూడా సాగునీటి గురించి చెప్పారు, ప్రాజెక్టుల గురించి. ఇందాక మీరైతే పవర్ చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పారు. ఈ పూర్తి కాని ప్రాజెక్టుల గురించి మీ పార్టీలు మేనిఫెస్టోల్లో ఏమంటున్నాయి? గోదావరి మా దగ్గరే, ప్రాణహిత మా దగ్గరే, పెనుగంగ మా దగ్గరే. ఇప్పుడు జీవనదులన్నీ మా జిల్లాలో ఉన్నాయి. జీవనదులు ఎన్నున్నా జిల్లాలోని పేద ప్రజలు గుటికెడు నీళ్లు లేక గుండె వరకు చేస్తున్నారు కవి అన్నాడు. ఎందుకు మనం ఇవ్వలేకపోతున్నాం అంటారు? అదే ఇప్పుడు కూడా ప్రాజెక్ట్స్ లోపల ఆంధ్ర పాలకుల మధ్య తెలంగాణ నలిగిపోయిన వాస్తవం ఇది. తెలంగాణ ప్రాంతం నలిగిపోయింది. ప్రాణహిత చేవలలో కూడా చాలా డీవియేషన్స్ ఉన్నాయి. ఆ ప్రాణహిత చేవల్లో మరి లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ లోపల దానికి కావాల్సిన మరి 3500 మెగావాట్ల యూనిట్ ఏడుకెళ్ళి తెస్తారు. ఇప్పటివరకు స్పెసిఫిక్గా దానికి ఇది లేదు. దానికి కావాల్సిన 40,000 కోట్ల రూపాయలు ఏ రకంగా మరి అరేంజ్ చేస్తారనేది దానికి స్పెసిఫిక్ ఇది లేదు. ప్రపంచంలోనే 2వ బిగ్గెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ అది. మరి ప్రపంచంలో 2వ బిగ్గెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ని బేర్ చేసే కెపాసిటీ సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు ఈరోజు రికరింగ్ ఎక్స్పెండిచర్. 10,000 కోట్ల రూపాయలు రికరింగ్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టి రైతులకు మీరు నీళ్ళు అందిస్తారా? దాని బదులు ప్రతి రైతుకు ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తే అంతకన్నా తక్కువ ఖర్చు అవుతుంది. సో ఖచ్చితమైనటువంటి ఒక ప్రణాళిక ఉంటే తప్ప, స్పష్టమైనటువంటి మరి బడ్జెట్ అలొకేషన్ ఉంటే తప్ప తెలంగాణ లోపల ప్రాజెక్ట్స్ రావు. ప్రతి సంవత్సరం వేసంగిలో సరస్వతి కెనాల్ ద్వారా నీళ్లు వదలకుండా జనవరి ఫిబ్రవరి మాసాలలో వరద కాలువ పేరు మీద దోపిడీ చేస్తూ ఉంటే స్థానిక శాసనసభ్యులుగా నిర్మల్ నుండి కానీ ఖానాపూర్ నుండి కానీ ఎందుకు అడ్డుకోలేకపోతున్నట్టు మొదటి ప్రశ్న. రెండవది, తాగునీరుకు గోదావరి నది జలాల నుండి నిర్మల్కి తీసుకురావాలని మీరు చెప్తా ఉన్నారు. 30 కోట్లు పెట్టి నిర్మల్ పట్టణానికి నీళ్ళు అన్నారు, కానీ దాంట్లో ఎంత అవినీతి జరిగింది అనేది అందరికి బహిరంగ రహస్యం. యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ నుంచి 30 మార్చి తర్వాత తాగునీరుకి తప్ప ఇంకో దానికి నీరు ఇవ్వద్దు అనేది గవర్నమెంట్ జీవో ఉన్నప్పటికీ కూడా ఈరోజు కూడా సాగునీరుకి ఈరోజు కూడా గేట్ ఓపెన్ చేసి కెనాల్ నడుస్తూ ఉంది సాగునీరుకి. ఎందుకంటే ఇదే విషయం మీద నేను చాలాసార్లు ఫైట్ చేసి అసెంబ్లీలో ఖచ్చితంగా మా ఊర్లు మునిగినాయి, మాకు మా నియోజకవర్గానికి కూడా మీకు అన్యాయం చేయడం మంచిది కాదు, మాకు ఉన్నటువంటి కనీసం మినిమం ఏరియాస్ మాకు సాగులో ఉన్నటువంటి నీళ్లు మాకు ఇవ్వాలని చెప్పి ఖచ్చితంగా మేలో కూడా మేము నీళ్లు తీసుకొని మేము ఈరోజు ఖచ్చితంగా మాకు సాగునీరు కూడా అందిస్తున్న మాట ఒకటి. రెండోది, వారు అడిగారు అది అవినీతితో కూడుకున్నటువంటి ప్రాజెక్ట్, అది
ఆ ప్రాజెక్టు మా తాతగారి హయాంలో ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పటికీ కట్టినటువంటి పైప్ లైనే ఇంకా నడుస్తూ ఉంది. కానీ ఆ 30 కోట్లతో వేసినటువంటి పైప్ లైన్ ప్రతిసారి కూడా అది బ్రేక్ అయిపోయి పైపులు వలిగిపోయి నీళ్లు రాక ప్రజలు నీళ్లు రాక ఇబ్బందులు పట్టి తిట్టుకునే పరిస్థితి ఉంది. 30 కోట్లతోటి ప్రాజెక్టు కట్టుకొని ప్రాజెక్టు ఏ ప్రభుత్వంలో జరిగిందో ఒకసారి కూడా మనం ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వమే అంటున్నాను నేను. పెద్దలు ఎమ్మెల్యే గారు కూడా ఒప్పుకుంటున్నారు మా కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిందని చెప్పేసి. కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడున్నటువంటి నాయకులందరూ కూడా వాళ్ళ కాంట్రాక్ట్ బేస్డ్గా పన్నులు పుట్టించింది తప్ప ప్రజల సౌకర్యాల కొరకు పన్నులు పుట్టించినవి కావు అవి. ఏదైతే 30 కోట్ల రూపాయలు సరస్వతి కెనాల్ నుంచి డ్రింకింగ్ వాటర్ తీసుకొచ్చిందో అది పూర్తిగా తప్పు. ఇది ఈ రోజు ఆదిలాబాద్ జిల్లాలోని ఓపెన్ కోర్ట్. తిరిగి రేపు మరొక జిల్లాలోని ఓపెన్ కోర్టుతో మిమ్మల్ని కలుసుకుంటాం. నమస్తే.